దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య అతి ఉన్నతమైన నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మహాకృప చేత మనం అనుదినము కూడా దేవుని వాగ్దానాన్ని ధ్యానిస్తున్నాం, వింటున్నాం. అనేక మందికి షేర్ చేస్తున్నారా? మీ స్నేహితులకి లింక్ చేస్తున్నారా? తప్పకుండా ఈ సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలి. ఎందుకంటే దేవుని కృప మన ఎడల విస్తారంగా ఉన్నది గనక దాన్ని మనం కాపాడుకోవాలి. దాన్ని మనం అనేక మందికి తెలియజేయాలి. ఎంతోమందికి ఈ కృప తెలియక లోకంలో ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు. అంతేకాకుండా చాలా శ్రమలతో నలిగిపోతున్నారు, బాధలతో నలిగిపోతున్నారు. దేవుని వాక్యం వాళ్ళకి తెలియక వారు రకరకాలుగా శోధింపబడుతున్నారు. దేవుని వాక్యం తెలుసున్న నీవు, దేవుని వాక్యం వింటున్న నీవు ఆ తెలియని వారికి తెలియజేసినట్లయితే ఆ ఆశీర్వాదం నీకు ఉంటుంది, నీ పిల్లలకు ఉంటుంది. తప్పకుండా ఈ దినాన్ని నుంచి దేవుని పనిలో నీవు కూడా భాగస్తులుగా ఉండడానికి ఇష్టపడు. దేవుడు నీకు తోడైండును గాక. ఆమేన్. ఈ దినాన్ని దేవుని వాగ్దానం ధ్యానించుకుందామా? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో. దేవునికి మహిమ కలుగును కాక. మనం జారిపోకుండా, మనం పడిపోకుండా, మనం తొట్టిల్లిపోకుండా ఉండాలంటే దేవుడి చెయ్యి ఎప్పుడూ పట్టుకోవాలి. ఆయన చేతికి మన చెయ్యిని అందివ్వాలి. దేవుడు నిజంగా కనికరం గల దేవుడండి. మన జీవితంలో ఆయన కనికరాన్ని చూపుతూ ఎన్నో విధాల మన కార్యాలు ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ఇప్పుడు కూడా విడవడు, ఎడబాయడు. అయితే దేవుడు యోనాను కూడా చూడండి. యోనా జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే యోనాకి దేవుడు ఆజ్ఞాపించాడు. ఏమని? నేను నినివే పట్టణం వెళ్ళి నశించిపోతున్న ప్రజలను రక్షించడానికి సువార్త ప్రకటించు. వారు దుర్మార్గులుగా ఉన్నారు, ఆ విధంగా నశించిపోవడం నాకు ఇష్టం కాదు. వాళ్ళకి సువార్త ప్రకటించి వారందరినీ కూడా నాతోటి తిప్పని ఆయన ఒక వాగ్దానం ఇచ్చి, లేకపోతే ఒక గొప్ప అర్హతనిచ్చి పంపించాడు. అయితే ఆ సువార్తను పట్టుకుని యోనా ఏం చేయాలండి? వెళ్ళాలి, నినివే పట్టణం వెళ్ళి ప్రకటించాలి. కానీ యోనా ఏం చేశాడో మనకు తెలుసు. నినివే పట్టణం వెళ్ళడానికి భయపడి, అక్కడ దుర్మార్గులు, అక్కడ దౌర్జన్యం చేసి నన్ను చంపుతారేమో అన్నటువంటి ఈ శరీరాన్ని దాచుకుని అతను ఏం చేశాడంటే భయపడి, ఆ ప్రజలకు భయపడి తర్షీషు వెళ్ళే పట్టణం అంటే అతను వెళ్ళవలసిన గమ్యానికి వెళ్ళకుండా వేరొక చోటకు వెళ్ళాడు, వేరొక ప్రయత్నం చేశాడు. అయితే ప్రభువారు చూస్తున్న దేవుడండి, ఆయన గమనిస్తున్నాడు. చెప్పి మర్చిపోతాడు ఆయన, ఎప్పుడు మర్చిపోడు. యోనాను విడిచిపెట్టలేదు, అతను చేయి విడిచిపెట్టలేదు. యోనాకి ఏ పని అప్పగించాడో అదే పని చేయడానికి మరలా తిప్పి యోనాను మరలా అదే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించేలాగా చేశాడు కదా. ఒక పెద్ద తిమింగిలానికి ఆజ్ఞాపించాడంటే యోనాను రింగి ఆ స్థలంలో చేర్చడానికి. యోనా ఒక చేప కడుపులోకి వెళ్ళిన యోనా అక్కడ మారు మనసు పొందుకుంటున్నాడు. అయ్యో, నేను ఇక్కడ ఉన్నాను, దేవుడు నాకు అప్పగించిన పని నేను నమ్మకంగా చేయకుండా వేరే చోటకి వెళ్ళాలనుకుంటున్నాను, నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను, ఏ అగాధంలోకి వెళ్ళిపోతున్నాను, నా ప్రాణానికి పోతుందా అనుకుంటున్నాడు. కానీ పశ్చాత్తాపడుతున్నాడు. అక్కడ అయ్యో, దేవుని పని నేను చేయలేకపోతున్నాను. అతను 3 రోజులు పశ్చాత్తాపి ఏడ్చి దేవునికి విధేయుడయి దేవుడి పని మళ్ళా చేయాలని ఆలోచన కలిగినప్పుడు తిమ్మింగలు వెళ్ళి తను వెళ్ళవలసిన గమ్యానికి చేర్చింది. అప్పుడు యోనా దేవుని పని చేయగలిగి ఉన్నాడు కదా. దేవుడైతే మనల్ని విడిచిపెట్టాడు, మన చేయి విడిచిపెట్టాడు. దేవుడు మనకి ఏ పని అప్పగించాడు? కడవరి దినాల్లో దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. అయ్యో, నేను ఈ లోక సంబంధిని, ఈ లోకంలో నేను ఏదో చేస్తాను, ఏదో సంపాదించుకుంటాను, ఏదో నా పిల్లల్ని చదివించుకుంటాను, గొప్పవాళ్ళు చేసుకుంటాను, ఈ విధంగా మనం లోక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉన్నామేమో. కాదు, దేవుడు పని చేయాలి. భూమి మీద మనం కొద్ది కాలమే ఉంటామండి. ఈ బ్రతుకుని విడిచిపెట్టేస్తాం. మనం యుగయుగాలు ఉండే దేవుని రాజ్యంలో మనం ఉంటాం. అక్కడికి వెళ్ళి నిత్యము ఆయనతో మనం నివసించాలంటే భూమి మీద మనకు అప్పగించిన పని ఏమిటి అంటే తప్పకుండా మీ పిల్లల్ని పోషించుకోవాలి, రక్షించుకోవాలి, వారిని సంరక్షించుకోవాలి, వారికి ఒక మార్గం చూపించాలి. కానీ అంతకంటే ముఖ్యమైన పని ఏంటంటే దేవుడి పని. దేవుని సువార్త ప్రకటించాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు నడవాలి, దేవుని కొరకు ప్రార్థించాలి. ఇదే నీకు అప్పగించిన బాధ్యత. ఆ బాధ్యతను ఎంతవరకు నిర్వర్తిస్తున్నావు? లోకంలో నేను వ్యాపారం చేసుకుంటున్నాను,
నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను అనుకుని తృప్తి పడుతున్నావా? లేకపోతే మంచి ఉద్యోగం దేవుడు నాకు ఇచ్చాడు, దేవుని కృతజ్ఞతలని అక్కడితో నువ్వు ఊరుకుంటున్నావా? లేకపోతే నాకు మంచి దేవుడు ఆస్తిని ఇచ్చాడు, మంచి పొలాలు ఇచ్చాడు, సంపాదన ఇచ్చాడు, నాకు ఇది చాలు అని దేవుడు కృతజ్ఞత చెల్లించి అక్కడితో నువ్వు ఊరుకుంటున్నావా? కాదు, అంతటితో కాదు. నీ పని అయిపోలేదు. దేవుడి పని చేయడానికి, దేవుని కొరకు జీవించడానికి, దేవుని కొరకు ప్రార్థించడానికి, దేవుని కొరకు సువార్త ప్రకటించడానికి దేవుడు నీకు భారం అప్పగిస్తున్నాడు. ఆ భారాన్ని మోసినట్లయితే దేవుడు కనికరంగా దేవుడు నిన్ను మాత్రం విడిచిపెట్టడు. ప్రతి విషయంలో దేవుడు నిన్ను ఆదుకొని ఆదరించి బలపరిచే దేవుడు. అటువంటి నమ్మకత్వం నీలో ఉన్నదా? ఇది నువ్వు పరిశీలన చేసుకో. అటువంటి నమ్మకంగా నీవు జీవించినట్లయితే నమ్మకమైన వారికి దేవుడు దేవునిలో మెండుగా ఇస్తాడు. ఆయన కనికరం గల దేవుడు కాబట్టి ఆ కనికరాన్ని నిత్యము పొందుకొని నీవు నీ కుటుంబం దేవుని కొరకు జీవించు. అటువంటి కృప ఈ కుటుంబానికి దేవుడు అనుగ్రహించును.